హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆలు మెంతి కాంబినేషన్లో అయితే ఫ్రై చేశాను. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఈ రెండిటి కాంబినేషన్లో మంచి సూపర్ టేస్టీ ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంక ఇప్పుడు లేట్ చేయకుండా ప్రిపరేషన్ అయితే చూసేద్దాము. ముందుగానైతే ఇలా ఆలుగడ్డల్ని పొట్టంతా తీసేసుకొని ఇలా సన్నగా కట్ చేసేసుకొని పెట్టుకోవాలి. అలాగే మెంతిని కూడా ఒకసారి ఫ్రెష్గా వాష్ చేసేసుకొని ఇలా తీసుకోండి అనమాట. మళ్ళీ మనం వేసేటప్పుడైతే కట్ చేసేసుకొని సన్నగా తురుముకొని తీసుకోవాలి. ఇంక ఇప్పుడు ఈ ఫ్రై ప్రిపరేషన్ కోసం అయితే ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఇంకా ముందుగానైతే ఈ కట్ చేసుకున్న ఆలుగడ్డల్ని వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఒక 3 నుండి 4 మినిట్స్ అయితే పడుతుంది ఫ్రై అవ్వడానికి. అంటే ఇవి లైట్గా మనకి మెత్తబడే వరకు అయితే మనం ఫ్రై అనేది చేసుకోవాలి. మనకి కలర్ అంతా చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకా ఇలా ఈ విధంగా వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసేసుకొని ఇంకా వీటిని పక్కన తీసేసుకుందాము. ఇంక వీటిని పక్కన పెట్టేసుకొని ఇందులోనే ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇంకా ఇందులోకి నేను ఒక్క చిటికెడు మెంతులను వేస్తున్నాను. మనకి ఈ మెంతులు బాగా వేగాలన్నమాట ఈ ఆయిల్లో, అప్పుడు మనకి మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా అలాగే ఒక 3 ఎండుమిర్చిని ఇలా చించుకొని వేసుకోవాలి. తర్వాత వాష్ చేసుకొని సన్నగా తురుముకొని అయితే మెంతిని వేసేస్తున్నాను. ఈ ఆయిల్లో మెంతిని వేసుకొని అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క 2 మినిట్స్ పాటు ఫ్రై చేసామంటే మనకి ఇదంతా ఫ్రై అయిపోయి దగ్గరికి అయితే వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలా దగ్గరకు వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా అవ్వాలన్నమాట. ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న ఈ బంగాళదుంపల్ని కూడా వేసేసుకొని ఇంకోసారి బాగా కలిపేసుకోవాలి. వీటి రెండింటి కాంబినేషన్ దేనిలోకైనా బాగుంటుంది. చపాతీ రోటీ కంటే మనకి వేడివేడి రైస్లో తింటే అసలు చెప్పలేము ఆ టేస్ట్ అయితే, అంత బాగుంటుందన్నమాట. ఇంక ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే పసుపు, తర్వాత ఇక్కడ ఒక 1 టేబుల్ స్పూన్ మసాలా కారపొడి అయితే వేసాను. ఇదైతే నేను ఎండుమిర్చి, అలాగే చెక్క, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వీటినన్నిటిని ఫ్రై చేసేసుకొని మిక్సీ చేసుకొని అయితే అదొక 1 టేబుల్ స్పూన్ వేసాను అనమాట. ఇది మీకు చేసుకొని వేసుకునే అంత లేకుంటే అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారపొడి, కొంచెం ధనియాల పొడి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇది వేస్తే కొంచెం ఎక్స్ట్రా టేస్ట్, చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. చాలా మంచి స్మెల్తో బాగా ప్రిపేర్ అయిపోతుంది ఫ్రై అయితే. చూసారు కదా, ఇంతే సింపుల్గానైతే మనం ఈ రెండింటిని కాంబినేషన్తో ఫ్రై చేసుకోవచ్చు. ఈజీగా తొందరగా 2 మినిట్స్లో అయిపోతుంది. అలాగే సింపుల్ రెసిపీ అండ్ టేస్ట్ రెసిపీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు ఈ రెండింటి కాంబినేషన్ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.